హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీరకాయలని తరిగి పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు, టమోటాలు, తెల్లవాయలు అన్నీ రెడీగా పెట్టుకొని ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో ఎర్రగడ్డలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి వేయించాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమోటాలు కూడా 3 టమోటాలు మాగినవి తీసుకొని బాగా మగ్గించాలి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. నా వీడియోలో లైక్ చేయండి, నచ్చితే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ కొద్దిగా వేయండి. అది పచ్చివాసన పోయే వరకు మగ్గించండి, ఆయిల్లో మగ్గించండి. టమోటాలు కానీ బాగా మగ్గాలి. నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాగా మగ్గించిన తర్వాత బీరకాయలన్నింటినీ వేయండి. బీరకాయలు 2 బీరకాయలు పొడవు బీరకాయలు తీసుకొని కట్ చేసుకొని చేదుగా ఉన్నాయో లేదో చూసుకొని వేసుకోండి. కొంచెం కారం పొడి, 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా పసుపు అన్నీ వేసి కలపండి. కొబ్బరి, తెల్లవాయి దంచి లేకపోతే మిక్సీలో ఆడిచ్చిండేది తీసుకొని వేసుకోండి. కొబ్బరి, తెల్లవాయి వేస్తే కర్రీ అనేది చిక్కగా వస్తుంది. మీకు నీళ్ళు కావాలంటే కొన్ని వేసుకోండి, లేకపోతే బీరకాయలో నీరు ఉంటుంది కదా, అది కూడా కొంచెం నీరు వస్తుంది. దానివల్ల కూర టేస్టీగా ఉంటుంది. నీరు వేసుకునే వాళ్ళు నీళ్ళైనా వేసుకోండి, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు. దాంట్లో బీరకాయలో ఉన్న నీరు కానీ కొంచెం వస్తుంది కదా, దాంతోనే టేస్టీగా ఉంటుంది కర్రీ. బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసిన తర్వాత చూడండి కర్రీ రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి చేస్తే చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ.